ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలతో నేను మీ ముందుకు వచ్చేసాను. హాయ్ అండి, నా పేరు స్వప్న. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై స్వప్న. ఈరోజు ఎంతో ఈజీగా ఉండే అరేబియన్ బ్రెడ్ పుడింగ్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దానికోసం ఇక్కడ నేనైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో మిల్క్ తీసుకొని మిల్క్ని బాయిల్ చేయాలి. ఈలోపు పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మిల్క్, 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మిల్క్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో 2 స్పూన్స్ షుగర్, పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఇందులో వేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ పాటు ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం థిక్గా అవుతుంది. తర్వాత ఆపేసుకొని దీన్ని కొంచెం కూల్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం ఇక్కడ 4 స్లైసెస్ బ్రెడ్ని అయితే నేను యూజ్ చేస్తున్నానండి. బ్రెడ్ యొక్క క్రస్ట్ని కట్ చేసుకోవాలండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని ఈ బ్రెడ్ని యూజ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ బ్రెడ్ని ఇలా ప్లేస్ చేస్తున్నాను. దానిపైన కస్టర్డ్ మిక్స్ని ఇలా లేయర్లా వేస్తున్నానండి. దీనిపైన మరొకసారి బ్రెడ్ని ఇలా ప్లేస్ చేసి మరొకసారి కస్టర్డ్ మిక్స్ని ఇలా వేస్తున్నాను. నాకైతే ఇలా 3 లేయర్స్ వచ్చిందండి. దీనిలో నేను ఎక్స్ట్రా క్రీమ్ కోసం పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని అలాగే 1 స్పూన్ కండెన్స్డ్ మిల్క్ని వేసుకొని రెండింటిని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా 2 to 3 మినిట్స్ మిక్స్ చేసుకుంటే క్రీమ్ లాగా ఫామ్ అవుతుందండి. ఈ క్రీమ్ని కూడా ఈ బ్రెడ్ పైన మరొక లేయర్ లాగా వేస్తున్నాను. ఇది మనకి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుందండి. తర్వాత దీనిపైన నేను బాదంతో గార్నిష్ చేస్తున్నాను. దీన్ని 2 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలండి. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకుంటే ఈ బ్రెడ్ అనేది ఆ క్రీమ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఇక్కడ నేనైతే 2 అవర్స్ తర్వాత తీసాను. చాలా క్రీమీగా వచ్చిందండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే అరేబియన్ బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.